హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే వంకాయ కర్రీ చేస్తున్నాను. సో, మీకది నేను ఎలా చేశానో మీకైతే వీడియోలో చూపిస్తాను. సో, ఈ వంకాయలనేవి మాకు ఇంటి దగ్గర నుంచి వస్తాయి, వెజిటబుల్స్ అని చెప్పా కదా! సో, అత్తయ్య పంపించారు. ఈ వంకాయ కర్రీ కోసం నేను ముందుగా ఒక గిన్నెలోకి సాల్ట్ వేసుకొని వాటర్ తీసుకున్న తర్వాత అందులోనే ముక్కలుగా కట్ చేసి వేశాను. సో, మనకు అలా ముందు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు కండ రాకుండా ఉంటుందనమాట. మనం సాల్ట్ వాటర్‌లో వేసుకున్నామంటే. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మనకు కర్రీకి ఒక కడాయి పెట్టుకున్న తర్వాత మనం ఆ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవన్నీ మనకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియను, 4 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని మనము కొంచెం ఫ్రై చేసుకున్నామంటే నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలైతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం కాసేపు ఆనియన్ మనకు ఫ్రై అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈవెన్‌గా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మనము పసుపు యాడ్ చేద్దాం. కొంచెం కరివేపాకు. సో, మనం పసుపనేది మనం ఇట్లా ఆనియన్‌లో ఫ్రై అయ్యేటప్పుడే యేసుకున్నామంటే మనకు మంచిగా మిక్స్ అవుతుందనమాట. సో, మనం ముక్కలు వేసిన దాకా కాకుండా ముందు మనం ఆనియన్‌లోనే ఏ కర్రీలోకైనా పసుపు మనం ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే మనం వేసుకున్నామంటే చక్కగా మనకి ఏ ముక్కలకైనా కరెక్ట్‌గా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు. సో, వంకాయ ముక్కలు వేసిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్‌లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని మనం ఆల్రెడీ ముక్కలకి కొంచెం సాల్ట్ పడుతుంది. సో, మన దాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనము ముక్కలకి అన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టామంటే మనకు చక్కగా ముక్కలనేవి కుక్ అయిపోతాయి. ఇలా మనకు ముక్కలన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ కారం. సో, కారం అనేది నేను కొంచెం తక్కువే ఏస్తున్నాను. ఎందుకంటే నేను పచ్చిమిర్చినే ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కారం తగ్గిచ్చాను. సో, మనము ఇది కర్రీలాగా చేసుకుంటున్నాం కాబట్టి మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నామంటే మన కర్రీ అనేది టేస్ట్ బాగొస్తుందనమాట. ఇలా మనం కారం వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం పాలు యాడ్ చేద్దాం. ఎందుకంటే మనం పాలు వేసుకున్నామంటే కర్రీ అనేది చాలా బావుంటుంది. సో, పాలు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. మనం పాలు యాడ్ చేసుకుంటే మన కర్రీ మాత్రం చాలా బావుంటుంది. ఈ కర్రీ మనకు రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ ఏ విధంగా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇలా మనం ఎక్కువ కలిపామంటే ముక్కలనేవి చితికిపోతాయి కాబట్టి ఇలా మనం స్లోగా కలుపుకున్నామంటే సరిపోతుంది. సో, ఫైనల్‌గా మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, మీకు కూడా ఒకసారి నచ్చితే కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. చాలా బావుంటుందనమాట. మనం తొందరగా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది ఇలా చేసుకున్నామంటే. ఫైనల్‌గా మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.